మాకు గోదావరి వాళ్ళం కదండి, పచ్చి రొయ్యలు బాగా దొరుకుతాయి. చాలా ఫ్రెష్ సైజులో బాగున్నాయండి బెండకాయలు. ఐరన్ ఉంటుంది ఇందులో, చక్కగా పుల్ల పుల్లగా భలే ఉంటుంది. అసలు ఊరుకోరు, దొంగచాటును కోసుకోవాలి నేను, అది పెట్టుకున్నా ఊరుకోరు. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కొన్ని వెజిటేబుల్స్ అయితే ఉన్నాయండి, వాటిని హార్వెస్ట్ చేసుకుందాం. ముందైతే ఈ ఫ్లవర్స్ చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. మొత్తానికి మా శ్రీవారు నేను గొడవ పెడతా ఉంటాను పువ్వుల మొక్కలు వేయమని. బాగున్నాయండి ఇవి. కృష్ణబంతి చాలా బాగుంటాయి ఇవి. చూడండి ఎంత అందంగా, ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో. ఇదిగోండి, ఇప్పుడు వచ్చేసి మనం బెండకాయలను హార్వెస్ట్ చేద్దాం. ఇవి వచ్చేసి గ్రీన్ బెండకాయలండి. గ్రీన్ బెండకాయలు వచ్చేసి 1 ఇయర్ అబవ్ అయింది మన గార్డెన్లో పెట్టి. మా శ్రీవారు అయితే ఏదో వేరే వేరే వెరైటీ బెండకాయలన్నీ పెట్టారు. ఎర్ర బెండ అని, ఏనుగు బెండ అని, ఇంకేదో వెరైటీ బెండకాయలన్నీ పెట్టారు. కానీ గ్రీన్ బెండ అనేసరికి మనకి రెగ్యులర్గా మనం వాడుకునే బెండకాయలు కదండి, చూస్తే ఏదో తెలియని ఆనందం అనమాట. ఎర్ర బెండకాయలు కూడా బాగుంటాయి, కానీ గ్రీన్ బెండకాయలు చూసేసరికి ఒక టైపు ఆనందం అనమాట నాకు. మంచి సైజులో బాగున్నాయండి బెండకాయలు. నిజంగా ఈ బెండకాయలని హార్వెస్ట్ చేస్తుంటే చాలా హ్యాపీగా ఉంది నాకైతే. చక్కటి పెద్ద సైజు ఉన్నాయి కాయలు, చూడడానికి చాలా ముచ్చటగా ఉన్నాయండి. ఇది చిన్నగా ఉందలే, ఇది ఉంచేద్దాం. ఇవి ఎన్నో మొక్కలు కదండి, 2 మొక్కలే. ఒక టబ్బులో 2 మొక్కలు పెట్టారు మా శ్రీవారు. 2 మొక్కల నుండి కూడా చాలా కాయలు వచ్చినాయండి. ఇదిగోండి 2 మొక్కల నుండి వచ్చిన బెండకాయలు. ఇప్పుడైతే దోసకాయలు హార్వెస్ట్ చేద్దాం. ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినాయండి దోసపాదు. ఎన్ని దోసకాయలు వచ్చినాయోనండి. ఇంకా లాస్ట్ 2 కాయలు ఇవి, నాకు తెలిసి ఇంకా లేవు. వీటిని అయితే హార్వెస్ట్ చేసేద్దాం. చూడండి అసలు ఎంత బాగున్నాయో. ఇవిగోండి. థ్యాంక్స్ అమ్మ బుజ్జి పాదు, ఎన్నో దోసకాయలు ఇచ్చింది. నిజంగా ఈ దోసపాదుకి థ్యాంక్స్ చెప్పాలి. వీటిని సీడ్స్ కూడా దాసానండి. ఇప్పుడైతే కాకరకాయలను హార్వెస్ట్ చేద్దామండి. చూడండి మళ్ళీ కాకరకాయలు, అసలు ఈ కాకరకాయల గురించి ఏం చెప్పాలో కూడా తెలియటం లేదు, చాలా చక్కగా వస్తున్నాయి. ఇదిగోండి, ఇంకా చూడండి అసలు ఎన్ని ఉన్నాయో. పెద్ద పెద్ద కాకరకాయలు. ఇవిగోండి మళ్ళీ చూడండి కాకరకాయలు. ఆయన ఫేవరెట్ ఇది, అందుకే చక్కగా పెంచుకుంటున్నారు. ఇప్పుడు వచ్చేసి ఎర్ర గోంగూరని అయితే హార్వెస్ట్ చేద్దాం. చూడండి ఇది అసలు ఎంత బాగా వచ్చిందో, చాలా చక్కగా వచ్చింది, హైట్గా ఉంది, లేతగా కూడా ఉంది. దీన్ని అయితే మనం ఇప్పుడు హార్వెస్ట్ చేద్దాం. చూడండి నాకంటే పొడవైపోయినాయి ఈ చెట్లు. వచ్చేసి మనకి నీలవేణి గారు ఇచ్చారండి, ఒక్క మొక్క ఇచ్చారు. దాని నుండి సీడ్స్ కలెక్ట్ చేసి మా శ్రీవారు ఇలా మళ్ళీ వేశారు. చక్కగా వచ్చినాయండి. ఎర్ర గోంగూర బాగుంటుంది. ఇది కూడా మనకి లేడీస్కి చాలా మంచిదండి గోంగూర అయితే. మంచి రిచ్ ఐరన్ ఉంటుంది ఇందులో, చక్కగా పుల్ల పుల్లగా భలే ఉంటుంది. గోంగూర అంటేనే పుల్లగా ఉంటుంది అనుకోండి, స్పెషల్గా చెప్తున్నారు అనుకోద్ది, కానీ బాగుంటుంది. ఈ గోంగూర మొక్కలు చూసినప్పుడల్లా నాకు నీలవేణి గారే గుర్తొస్తారు, అందుకని చెప్తున్నా. గోంగూర మొక్క చూస్తే నీలవేణి గారు అంటే, మీరు చాలా మొక్కలు ఇచ్చారు, అవన్నీ చూసినా గుర్తొస్తారు. గోంగూర అంటే నాకు ఇష్టం, చాలా ఇష్టం. పుల్లగా ఉంటుంది కదా గోంగూర ఏంటి, మనకి చుక్క కూర ఏంటి, అవన్నీ చాలా బాగుంటాయి. ఇప్పుడు ఇదంతా హార్వెస్ట్ చేసి పచ్చిరొయ్యలు వేసి వండుకుంటే భలే ఉంటుంది. ఇప్పుడు ఏంటి ఈవిడ పచ్చిరొయ్యలు అంటుంది అనుకుంటారేమో. మాకు గోదావరి వాళ్ళం కదండి, పచ్చిరొయ్యలు బాగా దొరుకుతాయి. చాలా ఫ్రెష్గా శాఖ రొయ్యలు అవి బాగా దొరుకుతాయి. అందుకే ఎక్కువ నేను పచ్చిరొయ్యలు వేసి ఎక్కువ వండుతాను, అందుకే చెప్తున్నా. ఇదిగోండి, ఇవైతే మా శ్రీవారు చక్కగా సీడ్స్ వేసి పెంచారండి ఈ మొక్కలు. చక్కగా చూడండి మంచిగా పువ్వులు కాయించారు, కానీ ఒక్క పువ్వు కూడా కొయ్యనివ్వరండి.
ఒక్క పువ్వు కోయొద్దు, కోస్తే అసలు ఊరుకోరు. దొంగచాటున కోసుకోవాలి నేను. అది పెట్టుకున్నా ఊరుకోరు. ఇదేంటి అసలు పూల మొక్కలు పెంచి దాని మీద నాకు హక్కు లేదంటారు. ఇదేంటో నాకు అర్థం కాదు. నువ్వు పెట్టుకోకూడదు, చూసి ఆనందించాలంట. ఎక్కడ అన్యాయం ఇది? ఇదిగోండి చూడండి, ఒక 4 మొక్కల నుండి హార్వెస్ట్ చేసిన గోంగూర ఎంత వచ్చిందో. బేషన్ నిండిపోయింది. ఇవండి ఈరోజు హార్వెస్ట్ చేసిన కూరగాయలు. అంటే మనకి కూరగాయలు అయితే కొంచెం తగ్గినాయండి. మళ్ళీ కొత్త పాదులన్నీ పెట్టారు మా శ్రీవారు. కొత్తగా వంగ, బీర, ఇంకా చాలా 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 కొత్త పాదులు పెట్టారు. కొత్త కొత్త హార్వెస్ట్లో త్వరలోనే చేద్దాం. ఇవి వచ్చేసి బెండకాయలు, లాస్ట్ దోసకాయలు, కాకరకాయలు, అలాగే ఎర్ర గోంగూర. ఇదేనండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.